ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు విశ్రాంతి దినము దేవుడి వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 103వ వచనం చదువుకుందాం. ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తుంది. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. హల్లెలూయా. ఎలా అన్నట? దేవుడి వాక్యములు మన జివ్వకు, మన హృదయానికి మనకు ఎలా ఉన్నాయంటే ఎంతో మధురముగా ఉన్నాయి కదా. మధురమైన వాటిని మనం ఎంతో ఆస్వాదంతో చూస్తూ ఉంటాం కదా. వాటిని అక్కున చేర్చుకునాలనే ఆశ కలిగి ఉంటాం కదా. అంటే మధురమైన వాటి అందాన్ని చూసి మనం అలా అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం ఎలా ఉందంటే ఆయన జివ్వకు, కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన జివ్వకు దేవుడి వాక్యము మధురముగా ఉన్నది అంటున్నాడు కదా. హృదయానికి, జీవితానికి, ఆయన జివ్వకు, జీవితానికి ఎలా ఉంది అని అంటే మధురముగా ఉన్నాయి. అంటే ఒక శ్రేష్టంగా విలువ కలిగినాయి కాబట్టి దేవుడి మాటలు అంత బలముగా ఉన్నాయి, అంత ఆదరణగా ఉన్నాయి, అంత ఓదార్పుగా ఉన్నాయి, అంత నెమ్మదిగా ఉన్నాయి కదా, అంత క్షేమకరముగా ఉన్నాయి, అంత అందంగా ఉన్నాయి దేవుడి మాటలు. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నాం కదా, తేనెనే తీపి అనుకుంటాం మనం కదా. దేవుడి వాక్యం ఎలా ఉందంటే తేనె కంటే కూడా తీపిగా ఉన్నాయంట. ఆయన మాట తీపి, ఆయన ప్రేమ తీపి కదా, ఆయన చూపు తీపి మన విషయంలో. అంటే మన జీవితాలలో ఉన్న చేదు అనుభవాలు ప్రతిదీ తొలగిపోతాయి. తీపిలో చేదు ఉంటుందా? ఉండలేదు కదా. కాబట్టి మన చీకటి జీవితాలు, మన చేదు జీవితాలు, చేదు అనుభవాలు, మార అనుభవాలన్నీ ఆయన మంచి మాటల చేత, తేనె లాంటి ఆయన మంచి మాటల చేత, ఆయన మధురమైన మాటల చేత మన జీవితాలు ఎలా అంటే తీపిగా మార్చబడతాయి కదా. ఇక్కడ అంటున్నాడు, ఈ వాక్యం దేనికి సూచిస్తుంది అని అంటే నోటికి తీపిగా ఉంటున్నాయి అన్నమాట. జివ్వకు మధురం అంటే ఆత్మీయ ఆహారముగా దేవుడి వాక్యమును మనం ఇక్కడ కనుగొంటున్నాం కదా. దేవుడి వాక్యమును మనం ఇక్కడ కనుగొంటున్నాం. ఏమని అని అంటే ఆత్మీయ ఆహారానికి ఆధారాలు కదా. ఆ ఆధారాలను చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో మోషే ఇజ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏమని చెప్పాడు ఆయన ఇక్కడ అంటే ఆహారం వలననే గాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, ఆహారం వలనే గాక. హల్లెలూయా. ఏదనట? ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. హల్లెలూయా అంటున్నారు అక్కడ కదా. దేవుడు మోసేకు సెలవిచ్చాడు. మోసే ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఆహారము చేత కాదు, దేవుని మాట చేత అన్నట్టు. ఎలా ఇక్కడ అంటుండే దేవుడి వాక్యం అని అంటే దేవుని మాట చేత, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట. అంటే దేవుడి నోటి నుంచి ఒక మాట సెలవైతే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చూసుకుందాం కింది వరకు. నరులు బ్రతుకుదురు నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసినవే కానీ నీ పితరులకే కానీ నీ నిన్నడే కానీ ఎన్నడు ఎరగని మన్నాతో నిన్ను పోషించెదరు అంటున్నాడు కదా. పోషించెదరు అంటున్నాడు. ఎవరు పోషించెదరు? యేసుక్రీస్తుల వారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మీయ ఆహారం కూడా మనం చూసుకుంటున్నాం కదా. దేవుడి మాట ఇజ్రాయేల్ ప్రజలు తోడుకొని రమ్మన్నప్పుడు దేవుడి మాట మోసే గారు ఆలకించాడు, అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. ఆ లక్ష్య పెట్టి ప్రజల్ని తీసుకొని వచ్చారు కదా. వచ్చిన తర్వాత వారికి అరణ్యంలో ఆకలి కలిగింది. ఆకలి కలిగిన తర్వాత వారు అన్నారు, వారు ఎంతగానో సనుగుకున్నారు, గొనుగుకున్నారు. కానీ అక్కడ మోసేకు దేవుడు సెలవిచ్చాడు. మోసే ప్రజలకు అంటున్నాడు ఏమని, నరులు ఏలనట ఆహారం వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి బ్రతుకుదురు అంటున్నాడు కదా. ఆయన బ్రతికిస్తాడు. ఒక నరుడు ఆకలిగా ఉంటే ఆ ఆకలి చేత మానవుడు చావకున్నట్లు దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నోటి మాట బలాన్ని ఇస్తుంది, ఆయన నోటి మాట శక్తిని ఇస్తుంది, ఆయన నోటి మాట మనల్ని నిలబెడుతుంది కదా. కాబట్టి జీవితాన్ని ఇస్తుంది మనకు. కాబట్టి మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం? ఆత్మీయ ఆహారాన్ని చూసుకుంటున్నాం. దేవుడి మాటను గనక మనము నమ్మిన ఎడల మనము దేవుని మహిమను చూస్తాం. దేవుని మాటను మనము నిర్లక్ష్య పెట్టిన ఎడల ఆయన మహిమను చూడలేము. ఎలా లక్ష్య పెట్టాలి అని అంటే ఆకలి కలుగుతుంది మనకు కదా. ఆకలి కేకలతో ఉంటున్నాం. ఆకలిని బట్టి ఈ శరీరం నలిగిపోయిన సరే ఆకలికి, కానీ ఆత్మీయ ఆహారం అనే దేవుడి వాక్యమును మన హృదయానికి జివ్వగా, మన నోటికి తేనెగల మనం చదువుకొని మన జీవితానికి మనము ఎలా దేవుడి వాక్యమును స్వీకరిస్తామో, మనం స్వీకరించి విశ్వసించిన దాన్ని బట్టి మన శరీరము బలము పొందుకుంటుంది. దేని వలన? యేసుక్రీస్తుల యెహోవా తండ్రి మాట వలన కదా. దేవాతి దేవుడైన తండ్రి మాట వలన మనకు బలము కలుగుతుంది. ఎందుకో తెలుసా? బలహీనుని ఆయన బలపరచువాడై ఉంటున్నాడు, శక్తిహీనుడికి ఆయన శక్తి కలగజేయవాడై ఉంటున్నాడు కదా.
బలాభివృద్ధి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనుషుడికి? భోజనం వలన. భోజనం వల్ల రావచ్చు. ఈ పరంగా పరలోక పరంగా ఆత్మీయ పరంగా మన హృదయం బలంగా ఉంటేనే, మన ఆత్మ బలంగా ఉంటేనే మన శరీరాన్ని క్రీస్తులో మనం నిలబెట్టుకోగలుగుతాం. క్రీస్తు వైపు మనం తిరగలుగుతాం. ఈ దినము నాడు విశ్రాంతి దినంలో నీవు ప్రవేశిస్తున్న కొలది దేవుడి సన్నిధిలో చూడు, దేవుడిని చూడు. ఆత్మీయ ఆహారం కొరకు వేచి ఉండు. నీ ఏమి తిందునా ఏమి తాగుదునని దాని మీద నువ్వు చింతించకు. నీది ఆత్మీయ ఆహారం కొరకు మాట్లాడుతున్న మాట. కాబట్టి దేవుడి సన్నిధిలో నిలిచినప్పుడు, దేవా ప్రభువా, నా ఆత్మకు, నా హృదయానికి, నా జీవితానికి నీ మాటలు ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి ప్రభువా. మధురముగా ఉన్నాయి కదా, ఆ మధురమే కాదు, నా నోటికి తీపిగా కూడా కావాలి. నేను మార్చుకున్నాను నీ మాటను, నీ తీపిని నేను కూడా వాటిని అంగీకరించే మనసు నాకు దయచేయండి. ఆ తీపి అనుభవములోకి నన్ను నడిపించండి ప్రభా. రుచి చూచి ఎరిగి తిని అని అంటాడు భక్తుడు కదా. రుచి చూడాలి. తేనెను రుచి చూస్తేనే కదా తెలుస్తుంది, రుచి ఎలా ఉందో తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా దేవుడి మాటలు మనము రుచి చూడాలి అని అంటే అక్కడ ఏం జరిగింది? ఆకలి చేత అణిచివేశాను అంటున్నాడు దేవుడు. మరొకసారి చదువుకుందాం. ఏమంటున్నాడు? ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఎవరు బ్రతికేది? మనుషులు బ్రతుకుదురు. నీకు తెలియజేయుటకు, నీకు తెలాలని ఏం చెప్తున్నానంటే, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి అణచివేశాడు, ఆయన కుదిపి వేశాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ నీలో చూడాలనుకుంటున్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన మహిమలో నిన్ను ఏర్పరచాలనుకుంటున్నాడు. ఆయన చిత్తములో దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. అంటే ఆయన కార్యము నీలో జరిగించాలనుకుంటున్నాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలకు అడవిలో ఆకలి కొన్నప్పుడు, వారు ఆకలి చూస్తున్నప్పుడు ఎలానట? ఎన్నడు ఎరుగని మన్నాను ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. ఏమంటున్నాడు? కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెదరు. హల్లెలూయా. ఏనట? ఎన్నడు ఎరుగని మన్నా. అప్పుడు మన ఇజ్రాయేలు, మన ప్రజలు, మన పితరులు భుజించిన మన్నా ఇప్పటి వరకు భూమి మీద ఎవరు భుజించినట్టు లేదు. ఎవరు భుజించినట్టు లెక్కలో ఉందా? లేదు. అంటే లెక్కకు మించిన కార్యములు చేయవాడే యేసుక్రీస్తుల వారు కదా. ఎలా చేస్తారో తెలుసా? ఆయన చేసే కార్యములు కంటికి కనిపించవి, చెవికి వినిపించవి, మనుషుల హృదయానికి గోచారము కాని కార్యములు యేసుక్రీస్తుల వారు చేస్తాడు. అణచివేశాను, నిన్ను ఆకలి కలుగజేశాను, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను తృప్తిపరుస్తాను. నిజమే, మన జీవితాలలో ఎన్నో కోల్పోయాం, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి కూడా మనం అలసిపోయాం కదా. దేవుడి మాటను ఒక్కసారి చూడు. నీ ఆత్మకు, నీ శరీరానికి కావలసిన మాట దేవుడి దగ్గర ఉంది. నీ ఆత్మను మొట్టమొదటగా దేవుడి అందు స్థిరపరచుకొని దేవుడి మాట చేత నీ ఆత్మను బలపరుచుకున్నట్లయితే నీ ఆత్మ నిన్ను యేసుక్రీస్తుల వైపు తిప్పుతుంది. అలా నీ ప్రాణము, నీ ఆత్మ కలిసి యేసుక్రీస్తుల వైపు, నీ ప్రాణాత్మ శరీరాలు యేసుక్రీస్తుల వైపు మరణించినట్లయితే నీవు మళ్ళీ మలుటను బట్టి ఆయన తీరుస్తాడు నీ ఆకలి కదా. ఇక్కడ అంటాడు దేవుడు, వాక్యం సెలవిస్తుంది ఏమని? యోబు 23:12 చూసినట్లయితే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను స్వాభావికము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎలానట? దేవుడి నోటి మాటలు విడిచి ఎన్నడూ తిరగలేడు యోబు. ఎప్పుడు? అది ఆయనకు ఆస్తి, ధనఘనతలు, ఐశ్వర్యము, దాసదాసీలు ఉన్నప్పుడు ఆయన నోటి మాటలు విడవలేడు. మరి అన్ని కోల్పోయాడు యోబు. ఆకలితో ఉన్నాడు యోబు కదా. పెట్టువారు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు కదా. మరి ఏమీ లేదు, అందరూ అయిపోయారు. పిల్లలు లేరు, పిల్లలు కూడా కొంచెం తీసుకొచ్చిపోయా కొంచెం ఒక ముద్ద అన్నం పెడతారంటానికి ఎవరు లేరు. మరి ఎవరు లేని సమయంలో మరి యోబు ఎలా అంటున్నాడు? అప్పుడు మరవలేడు. మరి ఇప్పుడు మరచాడా? ఇప్పుడు కూడా ఆయన మరవలేడు. ఏం బ్రతికించింది యోబును? దేవుడి అందున్న విశ్వాసము, దేవుడి వాక్యం బ్రతికించింది, దేవుడి మాట బ్రతికించింది. ఎలానో తెలుసా? నరులు యెహోవా సెలవిచ్చిన మాట వలన బ్రతుకును అని దేవుడి వాక్యం మనం ఇప్పటి వరకు చూసుకున్నాం పాత నిబంధనలో కదా. అలా బ్రతికించాడు దేవుడు. సంకల్పంలో ఆయన ఉన్నాడు, బ్రతికించాడు. మనము కూడా క్రీస్తు సంకల్పంలో ఉన్నాం. క్రీస్తు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని రక్షణ తీసుకొని నీవు విశ్రాంతి దినము నాడు ప్రభు బల్లలో చేయి వేస్తున్నావు అంటేనే ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు కదా. ఆ సంకల్పంలో ఉన్న మనల్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి శ్రమలలో కూడా విడిచిపెట్టు దేవుడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన సంకల్పంలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు ఆదరించి చూచేవాడు. చూచడమే కాదు, గొప్ప స్థితిలో దేవుడు ఉంచుటకు ఆయన సమర్థుడై ఉంటున్నాడు. సామర్థ్యం చూపడము కాదు, బలాన్ని ఇస్తాడు దేవుడు, శక్తిని ఇస్తాడు అన్నట్లు. అదేవిధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటుండు? నేను ఎప్పుడు ఎంచలేను అంటున్నాడు కదా. ఎప్పుడు దేవుడిని ప్రేమని ఎక్కువగానే ఎంచాను అంటున్నాడు. ఆయన పడిపోయిన స్థితిలో కూడా ఆయన అదే విధంగా ఎంచాడు. కాబట్టే దేవుడి మాట, యోబు గారు ఉన్న కండిషన్, మరణ పడకలు, మరణ స్థితి, ఆయన జీవితమే మరలా మనుషులకు జ్ఞాపకము రానంత అమ్మ బాబోయ్ ఈ బ్రతుక అనే విధంగా ఉంది. అయినను సరే దేవుడి మాట యోబును నిలబెట్టింది, యోబును బ్రతికించింది. ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది 1 పేతురు
2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమను పాలన వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండకూడదు అని అంటున్నాడంటే సమస్తమైన మనం ఏం మానాలంటే దేవుడి విషయంలో ఉన్నప్పుడు సమస్తమైన దుష్టత్వం మనం మానాలి. అంటే మనల్ని ఏం బాగు చేసుకోమంటున్నాడు? ఆత్మీయ ఆహారం. దేవుడు ఆత్మకు దీపము, ఆత్మకు ఆహారం పెడుతున్నాడు. వాక్యం చదువుతున్నాం కదా, వాక్యం చదువుతున్నా, వాక్యంను వింటున్నాం, మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది, నడిచే నడవడిక ఎలా ఉంది, దుష్టత్వం కలిగి ఉన్నామేమో. ఆత్మకు ఆహారం ఎలా పెడుతున్నావు? శరీరానికి పుష్టిగా తింటున్నావు, పుష్టిగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు. మరి నీ ఆత్మకు ఏది ఆహారము? నీ ఆత్మకు పెట్టగలుగుతున్నావా? నీ దుష్టత్వం మానాలి. నీ సమస్తము కొంచెం కాదు, నీ సమస్తమైన దుష్టత్వం మానాలి. అప్పుడేమంటున్నాడు? కపటమును కూడా తొలగించుకున్నాడు హృదయం నుంచి. కపటమైన ఆలోచనలు క్రైస్తవుడికి తగవు. వేషధారణ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక తీరి, మనం దేవుడి మందిరంకి వెళ్ళినప్పుడు మనమే పరిశుద్ధులం, పరమ పవిత్రులం అందరికంటే కదా. లోకంకి వస్తే ఒక నాలుక ఉంది కదా, ఒక నాలుకలు చేసుకుంటాం. మనం 4 విషయాలుగా మాట్లాడతాం. సంఘంలో చెప్పిన సాక్ష్యాల విషయమే కానీ, విశ్వాసం మీద ఆడే అబద్ధమే కానీ కదా, విశ్వాసం మీద దూషించే దూషణలో కానీ, విశ్వాసం మీద వేసే నిందలలో కానీ, ఇన్ని రకాలు ఉంటాయి వేషధారణ అనుభవాలు మనకు కదా. అది మనకు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. అసూయ మనకు ఉండకూడదు. ఒకరు ఎదుగుతున్నారు క్రీస్తులు అన్నను, ఐశ్వర్యంగా ఏ విషయంలో నన్ను క్రీస్తు విషయంలో ఎదుగుతున్నారంటే వారిని చూసి నువ్వు అసూయపడకు. అది నీ దగ్గర ఉన్న దుష్టత్వము. సమస్తమైన దూషణ, అనేకులను దూషిస్తాం మనం కదా. మందిరంలోకి వెళ్ళి బయటకు కూడా రాలేము, మనం దూషిస్తాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన ప్లేస్ నుండి బయటకు కూడా రాలేము, దూషిస్తాం. అంటే మనల్ని దూషించేవారు లేరా? ఆ ఎదుటి వారు దూషించలేరా? వారు దూషిస్తే మనం ఎందుకుంటాం? మీరు క్రైస్తవులు కదా, ఇన్ని నేర్చుకున్నారు కదా, ఇలా క్షమాపణ ఉండాలి కదా. వారు అన్నారు అనుకో, అక్కడ దేవుడు దూషణ అవుతున్నాడు, నీ వలన నా వలన, అక్కడ ఎవరు ఇంకా మనం అవుతున్నాం. కాబట్టి వారు ఒకరు అవుతున్నారు, తెలియని వారు కదా. క్రీస్తులో ఉన్నవారే కానీ వారు తెలియని వారు. ఇలా ఉంటున్నప్పుడు ఏమంటే దూషణ మాటలు మానాలి, దూషించడం మానుకోవాలి. క్రొత్తగా జన్మించిన ఇప్పుడే తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు ఎలా ఉంటాడో అలా ఉండాలి. అలా ఉండి ఆ శిశువును పోలిన వారే నిర్మలమైన మనస్సాక్షి. ఎటువంటి ఉండాలి మన మనస్సాక్షి? నిర్మలము, కల్ముషం ఏ మాత్రం ఉండకూడదు. మంచి మనస్సాక్షి ఉండాలి మనకు. అందరి గురించి క్షేమమే కోరాలి, అందరి గురించి మనము సంతోష విషయాన్ని మనము తీసుకున్నాలి వాడి దగ్గర నుంచి. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే వాక్యమను పాలన వలన. హల్లెలూయా. ఏ పాలన వలన? నీకు బర్రె పాల వలన, ఎద్దు పాలన వలన, గాడిద పాల వలన, ఇంకేది జున్ను పాల వలన? దేని వలన కాదు, దేవుడి వాక్యం అనే పాలన వలన రక్షణ విషయంలో కదా. దేవుడు వాక్యం నువ్వు విన్నావు కాబట్టి క్రీస్తు నిజ దేవుడు అని నమ్మావు కదా. నిజ దేవుడిని నమ్మిన నీవు క్రీస్తు దగ్గరకు వచ్చిన నీవు ఎలా ఉండాలి? వాక్యం అనే పాలనను నీవు ఆపేక్షించాలి. ఆ వాక్యంను త్రాగాలి, ఆ వాక్యంను తినాలి, ఆ వాక్యంను మనం జీర్ణించుకుంటే మనకేం దొరుకుతుంది? బలము దొరుకుతుంది కదా. తిన్నాం, జీర్ణించుకున్నాం, మరిగింది, అప్పుడు ఏమొస్తుంది? శరీరానికి బలం వస్తుంది కదా. ఆత్మకు కూడా అదేవిధంగా బలం వస్తుంది. ఆ బలంని ఏం చేయాలి? దూషించాలా? ఆస్యపడాలా? కాదు. ఆ బలం చేత దూషణ మాటలాడాలా? కాదు. ఆ బలము చేత పేదవారిని ఆదరించాలి, కష్టాలలో ఉన్నవారిని ఆదరించాలి, దుఃఖితులను ఓదార్చాలి కదా. మందిరంకు రాని వారి వద్దకు వెళ్ళాలి, మందిరంకు రండి అని పిలవాలి. ఇంకా అనేక రీతులుగా మనం అగ్ని లాంటి శ్రమలలో కూడుకున్న వారిని చూస్తాం. ఆ క్రైస్తవులే కానీ అన్యులే కానీ అందరూ దేవుడి బిడ్డలని ఆయన చెప్పాడు. ఎటువంటి వారికైనా నువ్వు సహాయం చేయాలి. ఆకలితో ఉన్న వారికి, వస్త్రహీనులకు, ప్రతి వారికి వాక్యం అనే పాలనను నేర్చుకొని ఉతక స్నానం చేసుకున్నావు కాబట్టి నీవు తప్పకుండా దేవుడి కార్యములు నెరవేర్చాలి. దేనివలన? దేవుడి వాక్యం వలన. ఆ వాక్యం ఎక్కడ ఇచ్చింది నీకు? జీవాహారం, దేవుని ఆత్మ కదా. దేవుడి ఆత్మకు ఆహారం పెట్టుకున్నాం మనము. రక్షణ విషయంలో రక్షణ తీసుకున్నాం. క్రీస్తు యేసు నీ కొరకు, నా కొరకు, నీ రక్షణ నా రక్షణ కొరకు సిలువలో మరణించాడు కదా. ఆ మరణించిండు కాబట్టి ఆయన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణని మనకు ఎల్లవెల్ల కంచె, భూలోకంలో బ్రతికినంత కాలము కంచె పరలోకం తీసుకోవడానికి ఒక దారి కదా, ఒక మార్గం అయి ఉంటుంది. ఆ రక్షణ కొరకు అనేకుల గురించి ప్రార్థించాలి, ప్రార్థించే పెదవులుగా ఉండాలి. వారి గురించి దేవుడి సన్నిధిలో చెప్పే నాలుకగా ఉండాలి, దేవుని స్తుతించే నోరుగా ఉండాలి కదా. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే ఇక దేవుడి వాక్యము ఎరుగు నిమిత్తము ఆ పాలన మీరు అపేక్షించండి అంటున్నాడు కదా. ఎరుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించాలి. ఎరగాలి మనము దేవుడి కార్యములు ఎలా చూసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అనే విషయంలో మనం ఎరిగి దేవుడి కార్యములు చేయాలి. ఆత్మకు కావలసిన ఆహారము. ఇక్కడ అంటున్నాడు దేవుడి వాక్యం మత్తయి సువార్త 4:4 అంటాడు, అపవాది యేసుక్రీస్తుల వారిని శోధించిన సమయంలో ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాస దినాలు గడిచిన తర్వాత శోధిస్తాడు కదా. నీ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిని అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు అంటాడు, ఏమంటాడు? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా కదా. రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ
దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకును. ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు అనారోగ్యమే కలిగిందనుకో, అనారోగ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనము శరీరానికి బలం కావాలి కాబట్టి మనం ఇస్తూ ఉన్నాం ఆయన బలం పొందుకున్నాడని. కానీ ఆ రొట్టె బ్రతికిస్తుందా మనిషిని? బ్రతికించలేదు. ఎలా బ్రతికిస్తుంది? దేవుడి మాట రావాలి. దేవుడి సెలవు ప్రకారం మొదట్లో మనం ఆ మాట చూసుకున్నాం. ఏమని చూసుకున్నామంటే యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకును అన్నాం కదా. యెహోవా సెలవు రావాలి కదా. ఇప్పుడు మనం బగ్గ తింటున్నాం, రోడ్డెంబడి వెళ్తున్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఎవరు బ్రతికిస్తుంది మనల్ని? మనం తిన్న రొట్టె బ్రతికిస్తుంది. అంటే శరీరానికి నీకు బలము కావద్దు అని కాదు. నీ శరీరానికి కావాల్సినది నువ్వు తిను, నువ్వు బలముగా ఉండు. కానీ దేవుడు ఆత్మను ఎలా ఉంచుకుంటున్నావు? ఆత్మ శరీరానికి విరుద్ధంగా జీవించకూడదు. ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు, ఆత్మ శరీరంకు విరుద్ధముగా ఉన్నదనుకో, బయట వ్యక్తులు వచ్చి మనకు శత్రువులు కాలేరు. మన శరీరమే మనకు శత్రువు అవుతుంది. ఆత్మ ఒకటి చెప్తుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంటుంది కదా. ఎందుకు? క్రీస్తు విషయంలో ప్రార్థించుటకు ఆత్మ కూర్చో ప్రార్థనలు అంటుంది. శరీరం బలహీనపరుస్తుంది అంటాం. అంటే నీ ఆత్మకు వాక్యము సరిపోవటలేదు, ఆత్మీయ ఆహారం నీ ఆత్మకు సరిపోవటలేదు. కాబట్టి అలా నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. సంఘంలో ప్రార్థన ఉంది అని అంటే అప్పటిదాకా పోదామా రేపు అని అనుకుంటున్నావు. కానీ పోలేకపోతున్నావు. ఎందుకంటే నీ ఆత్మకు ఆహారం సరిపోవటలేదు కదా. సరిపోయేటంత ఆహారం నువ్వు భుజించట్లేదు. నీ దగ్గర దేవుడు పెడుతున్నాడు నీకు ఆహారం, కానీ నువ్వు దాన్ని కాలదనుకుంటున్నావు, త్రోసిపుచ్చుతున్నావు కదా. దేవుడి వాక్యం నీ పాదములకు దీపము, నీ జీవితానికి వెలుగై ఉంటుంది. ఆ వెలుగైన ఆ మాటలు నిర్లక్ష్య పెట్టకూడదు. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం ఏ విధంగా బోధిస్తుంది మనకు? ఆత్మకు ఆహారం అంటే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అన్నాడు కదా. ఆయననే మనకు ఆహారంగా దిగివచ్చు. అంటే ఆయన ఎవరంటే ఆయన వాక్యం కదా. ఆయన వాక్యము కాబట్టి ఆయన మనకు ఎలా ఉన్నాడు? మన మధ్యలో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఆకలికి అంత విలువ ఇవ్వలేదు. తిన్నారు, వారిని ఆకలి కన్నా వారికి భోజనం పెట్టాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆత్మను బలపరచుట కొరకు, ఆత్మ విషయంలో ఆయన బహుబలంగా ఉండుట కొరకు ఆత్మను పురికొల్పాడు కదా. ఎందుకు ఆత్మను పురికొల్పాడంటే క్రీస్తు వాక్యం ఏం సెలవిస్తుందనంటే దేవుని వాక్యము ఆత్మకు ఆహారం అయి ఉంటుంది. ఆ ఆత్మ గనుక నిష్ట కలిగి ఉంటే, ఆత్మ ప్రతిష్ట కలుగుతాయి. క్రీస్తులో నిలబడితే గనుక శరీరం నిలబడగలుగుతుంది. ఎప్పుడు నిలబడగలుగుతుంది అని అంటే ఆత్మ నిలబడాలి. అంటే వాక్యం నిలబడి నీలో వాక్యం నిలబడ్డట్టయితే, వాక్యం నిలబడితే ఆత్మ నిలబడుతుంది. ఆత్మ నిలబడితే ఆటోమేటిక్గా నీవు క్రీస్తులో నిలబడగలుగుతావు. ఎలా నిలబడతావు అంటే కనెక్షన్ క్రీస్తుతో ఉంది కదా నీకు కదా. నీ కనెక్షన్ ఉన్నది కాబట్టి సరైన మార్గంలో నడవగలుగుతున్నావు, సరైన మార్గంలో నిలబడగలుగుతున్నావు. అంటే క్రీస్తులో మనం ఉన్నవారం. ఎలా మనం ఆత్మకు ఆహారం పెట్టుకున్నాలంటే ఉదయకాలము లేవగానే క్రీస్తునందు మనం ఉండాలి. ప్రార్థించిన వెంటనే దేవుడి వాక్యంను మనం చదవాలి. 1 అధ్యాయమా, 2 అధ్యాయాల, 3 అధ్యాయాల చదువుతున్నప్పుడు దేవుడిని అడగాలి. నా ఆత్మకు ఆహారం కావాలి ప్రభువా అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మకు బలము కలగజేస్తుంది, మనకు బలము కలగజేస్తుంది. అదే రీతిగా నీవు సమయం వచ్చిన ప్రతిసారి ఆ వాక్యమును నీవు ఎన్ని రకాల కంఠత్వం చేస్తావో, ఆ వాక్యమును నీ త్రోవన వెళ్ళినప్పుడు నడుస్తున్న ప్రతిసారి నీవు గనక కిరీటం వలె, నొసరికి బాసింగం వలె నీవు కట్టుకున్నట్లయితే నీ అనారోగ్య పరిస్థితిలో అది ఆరోగ్యకరంగా వాక్యం విడుదల చేసినప్పుడు అప్పుడు కార్యం జరగనైంటుంది. ఇక్కడ ఆత్మకు ఎలా బలము పొందిస్తావో నీ శరీరం అంతకంటే 2 అంతల బలం పొందుకుంటుంది. బలహీనులను దేవుడు బలపరుస్తాడు కదా. దేవుడు వాక్యం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఈ విశ్రాంతి దినము మన మందిరంలోకి వెళ్తున్నప్పుడు దేవుడిని అడగాలి. దేవ మీరు మాట్లాడండి, దైవజనుని ముఖాంతరం నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటనే మాకు జీవము ప్రభువా. ఈ లోకం భయంకరమైనది కదా. మాకు ప్రతి అవసరం కావాలన్నా కానీ ఆత్మ బలంగా ఉండాలి మాది. మా ఆత్మ బలంగా లేకపోతే లోకమును చూసి మేము కృంగిపోతున్నామని మనం దేవుడి దగ్గర మొర్రపెట్టుకోవాలి. మొర్రపెట్టినప్పుడు మన ఆత్మ కావాల్సిన ఆహారం దేవుడిస్తాడు. అప్పుడు దేవుడి సన్నిధిలో మనం నిలబెడతాడు. ఇటువంటి మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.